హలో బోర్దాస్, నమస్తే, వనక్కం, మంచి పొద్దున్న. M10 తెలుసు కదా అందరికీ. ఇవాళ మనం అందరం ఈ M10 ఎలా యూస్ చేయాలనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. నేను కొన్ని క్లిప్స్ పెట్టాను. M10 ఎలా డ్రాగ్ చేయాలి ఏంటి అనేది. M10 అనేది ఒక గన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాన్ని ఎబిలిటీస్ అండ్ అది ఏ డిస్టెన్స్లో పడుతుందో చెప్తాను. M10 అనేది ఒక గన్. దాంట్లో 6 మ్యాగజైన్స్ ఉంటాయి, అంటే 6 బుల్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్క బుల్లెట్ పడుతున్న కొద్దీ దాని రేంజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బై డిస్టెన్స్. అండ్ అది దానికి చిప్స్ ఉంటాయి, 3 చిప్స్ ఉంటాయి. లాంగ్ రేంజ్లో పడుతుంది, అంటే లాంగ్ డిస్టెన్స్లో పడదు. చిప్స్ ఉంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పడే అవకాశాలు ఉంటాయి. సో యాజ్ పాసిబుల్ యాజ్ మీరు చిప్ యూజ్ చేయడానికి ట్రై చేయండి మామ. బాటుగాళ్ళు ఉంటారు, అందరు బాడీ దింపడానికి యూజ్ చేస్తారు చిప్స్, కానీ ఎవడు వన్ ట్యాప్ ఆడారండి దాంతో. అది వన్ ట్యాప్ గన్ రే. దాన్ని దింపి పిప్పి చేయొద్దు, దాన్ని తిప్పి పిప్పి చేయొద్దు. అది ఒక వన్ ట్యాప్ గన్. సో దాన్ని మనం ఒక వన్ ట్యాప్ గన్లానే యూజ్ చేయాలి. సో ఈ రోజుకి ఇదన్నమాట వీడియో. చెప్పండి మా, రేపు ఏ కాన్సెప్ట్ మీద పెట్టుకుందాం, లేదంటే ఏదన్నా గన్ను మీద పెట్టుకుందామా, లేదంటే సిఎస్ ఎలా ఆడాలని చెప్పేసి, లేదంటే బిఆర్ ర్యాంక్, మీరు ఏది కామెంట్ చేసినా నేను చేస్తాను బ్రో. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ట్రై ఏం లేదు, నేను డెఫినెట్లీ మీరు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను చేసి చూపిస్తాను మీకు. ఎవరైనా వీడియో కొత్తగా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. రోజు మనం ఇలాంటి కంటెంట్సే పెడతా ఉంటాం, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవడు సపోర్ట్ చేయడు మామ. ప్లీజ్ అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఛానల్ని. అండ్ కొన్ని కావాలంటే నా వీడియోస్ చెక్ చేసుకోండి మామ. నేను అన్నీ బాగా మీకు యూస్ఫుల్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ స్పెసిఫిక్గా ఏ గన్ గురించి పెట్టాలో మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఆ గన్ మీదనే వీడియో చేస్తాను. ఓకే,